హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ దివ్యాంగులకు వికలాంగులకైతే గుడ్ న్యూస్. వికలాంగులకు, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు, స్కూటర్లు, స్మార్ట్ ఫోన్లు, అదే విధంగా ఇంకా ఏమేమి స్కీమ్స్ అప్లై చేసుకోవచ్చు, వీటిని ఉచితంగా ఇస్తున్నారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏమేం జిరాక్స్ కావాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. వికలాంగులకు, దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్, అదేవిధంగా ల్యాప్టాప్స్, 5G స్మార్ట్ ఫోన్స్, బ్యాటరీ సైకిల్స్, బ్యాటరీ ఆటో, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ స్కీమ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనంటే మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి, వాళ్ళైతే అప్లై చేస్తారు. ఈ అప్లికేషన్ చేసుకోవాలనంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు. చాలా మందికే తెలిసి ఉంటుంది, ఇదివరకే 50,000 లోన్ వికలాంగులకు అప్లై చేసుకున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం లోన్కి అప్లై చేసుకున్నారు. సేమ్ ఇది కూడా అదే వెబ్సైటు TSOBMMS. ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం అడుగుతుంది అంటే మీ డిస్టిక్ అడుగుతుంది, మీ మండల్ని అడుగుతుంది, మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. అదేవిధంగా దీంట్లో సదరం సర్టిఫికేట్ అడుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ అంటే మీరు ఏ రకమైన ప్రాబ్లంతోని మీరు వికలాంగులు ఉన్నారు, డిజేబుల్ ఉన్నారు అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. దాంట్లో సబ్ డివిజన్ కూడా అడుగుతుంది, అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత డిజేబుల్ ఎంత శాతం ఉంది అని అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. మీరు స్త్రీలా పురుషులా అని అడుగుతుంది. మీరు స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు మ్యారేజ్ అయిందా కాలేదా అని అడుగుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారీడ్ అని, మ్యారేజ్ కాని వాళ్ళు అన్మ్యారీడ్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ మతం అడుగుతుంది. మీరు మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత మీ ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. తర్వాత మీ అడ్రస్ అడుగుతుంది. మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మీ పోస్టు, మీ మండల్, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఈ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఈ బ్యాటరీ సైకిల్కి అప్లై చేస్తున్నారా, స్కూటర్కి అప్లై చేస్తున్నారా, స్మార్ట్ ఫోన్కి అప్లై చేస్తున్నారా, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే మీకు అప్లికేషన్ చేసుకుంటాము అనుకుంటే మీ మొబైల్లో చేసుకోండి, లేదంటే మీ దగ్గరలో ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి, వాళ్ళైతే మీ అప్లికేషన్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఈ స్కీమ్కి గనక అప్లై చేయాలనంటే ఖచ్చితంగా మీ దగ్గర 100% సదరం సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇదివరకే 50,000 లోను వికలాంగులకు ఫ్రీగా 100% సబ్సిడీతో ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు. ఇదివరకైతే ఆ స్కీమ్ అయితే ఇంకా అమలు కాలేదు. ఇంకా రాజీవ్ యువ వికాసం కూడా సేమ్ ఇదే సైట్లో అప్లికేషన్ చేసుకోమన్నారు. June 2కి లిస్ట్ ఇస్తామని చెప్పారు. ఇంకా లిస్ట్ అయితే ఇవ్వలేరు. ఇట్లాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇలాంటివి ఎప్పుడు ఇస్తారు, ఈ అప్లికేషన్ తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.